తాజాంశాన్ని చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ప్రమాదానికి కారణాలేంటి? ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రం రాష్ట్రానికి చెందిన ముగ్గురు చనిపోయారు. వారిలో చనిపోయిన వారిని శ్రీధర్ రావు, భార్య లక్ష్మి, ఆయన కూతురు 4 ఏళ్ల చిన్నారి ఆదిత్యగా గుర్తించారు. బెంగళూరులో స్థిరపడిన భాస్కర్ రావు తన కుటుంబంతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండగా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాలెం సమీపంలో శేషాపురం వద్ద ఆగి ఉన్న బస్సును ఈ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ కారు వేగంగా వచ్చి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడంతో దాదాపు బస్సు కిందికి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవరు గాయపడ్డాడు, తీవ్రంగా గాయపడ్డాడు. అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్న శ్రీధర్ రావుతో పాటు ఆయన భార్య లక్ష్మి, చిన్నారి ఆద్విత ప్రాణాలు కోల్పోయారు సంఘటనా స్థలంలోనే. గాయపడిన డ్రైవర్ ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్ కింద కూరుకుపోయిన కారును బయటకు తీసి మృతదేహాలు తీసిన తర్వాత వారు ఏ ప్రాంతానికి చెందిన వారు ఏంటి అన్న సమాచారం తెలుసుకోవడంతో మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. రైట్, ధన్యవాదాలు నారాయణప్ప. కొంచెం మంది చేస్తారా సార్? చేస్తాం సార్.